వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనములు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించుచున్నాడు. దేవునికి లేని భేదములను మనము ఈ లోకములో కల్పించుకుని కులాల పేరట మతాల పేరట కలహాలు పెంచుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చేవారముగా ఉన్నామండి. దేవుడైతే లోకములో ఉన్న 800 కోట్ల జనాభాని ఏకరీతిగా పోషిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, స్వస్థతనిస్తున్నాడు, గాలిని, నీరుని, వసతిని, వస్త్రధారణ, అలాగే పంచభూతములన్నీ కూడా దేవుడు ఏకరీతిగా అన్యుల మీదను దేవుని పిల్లల మీదను ఉదయింపచేస్తూ సమస్తమును ఆయన నడిపిస్తున్నప్పటికీ మనలో మనము భేదాభిప్రాయాలు చేసుకుని దేవుని నామానికి అవమానకరముగా ఉంటున్నామని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఆమేన్.